జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018. జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 co-presenting by Rexona, co-powered by Fog, cosmetic partner ITEX Dazzler. వావ్, సినిమా ఈ పేరు వినగానే ప్రతి ఒక్కళ్ళ ఒంట్లో సర్రని అలా కరెంట్ పాస్ అవుతుందండి. ఇక 2018లో కని విని ఎరుగని కథలతో సగటు ప్రేక్షకుడు సైతం ఔరా అనిపించేలా, ఊహల కందని ఊసులతో మొత్తం ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా ఇది తెలుగు సినిమా స్టామినా, ఇది తెలుగోడి పవర్ అంటూ ఎన్నో సినిమాలు ఒకదాని మించి ఒకటి వచ్చాయి, మనల్ని మెప్పించాయి, మైమరపించాయి. 2018 తెలుగు సినిమా ప్రయాణంలో మధురమైన మైలురాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే సరిహద్దుల్ని చెరిపేసి కథకి, వినోదానికి పెద్దపీట వేసిన సంవత్సరం. తొలి అడుగులు వేస్తున్న హీరోలు, స్టార్ హీరోలతో సమానంగా విజయాలను అందుకొని అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు విడుదల కావడమే ఈ సంవత్సరం ప్రత్యేకం. ఇంటెలిజెంట్ సినిమాలను రూపొందించే లెక్కల మాస్టరు సుకుమార్ తొలిసారి రామ్ చరణ్తో కలిసి రంగస్థలం మేనియాతో సంచలనం సృష్టించారు. సిట్టిబాబు గారి చెవుల్లోకి మాట వెళ్ళడం కష్టం గాని ఒక్కసారి వెళ్ళిందంటే ఆ మాట అక్కడే ఉండిపోతాయా. యంగ్ అండ్ హ్యాండ్సమ్ సీఎంగా భరత్ అనే నేను అంటూ మన సూపర్ స్టార్ చేసిన సందడి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భరత్ అనే నేను, హామీ ఇస్తున్నాను. ఇక చిన్న చిత్రంగా విడుదలైన గీత గోవిందం విజయ్ దేవరకొండకు కొండంత విజయాన్నందించింది. కంగ్రాచులేషన్స్ గోవింద్. ఎందుకండి? వైజయంతి మూవీస్ అందించిన మహానటి బయోపిక్ చిత్రాలకు మార్గదర్శిగా నిలిచింది. హీరో నాగేశ్వరరావు వచ్చాడా? ఈ నాగేశ్వరరావు ఎక్కడ తగులుకున్నాడమ్మా నీకు? గూఢచారి చిత్రం దర్శకుడు శశికిరణ్ నేర్పరితనానికి, అడవిశేష్ అభినయానికి నిలువెత్తు నిదర్శనం. నీది నాది ఒకే కథ నటనలో ఓనమాలు కూడా తెలియని స్థానికులతో కేర్ ఆఫ్ కంచెరపాలెం ఈ రెండు చిన్న చిత్రాలు న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ వరకు అడుగులేయడం తెలుగు సినీ సీమ గర్వించదగ్గ విషయం. ఇక 2019 సంవత్సరం అడుగుపెట్టిన తర్వాత మనం జరుపుకుంటున్న తొలి పండగ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018. ఈ పండగలో గత సంవత్సరం మెరుపులు మెరిపించిన వెండితెర వేడుకలను పురస్కారాలతో ఘనంగా సత్కరించబోతోంది మన జీ తెలుగు. సో మరి 2018కి గాను అందరికంటే ముందుగా అవార్డుల పంట పండించడానికి తారలు దిగివచ్చిన వేళ అతిరథ మహారథుల మధ్య జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 అంటూ అత్యంత వైభవంగా ఘనంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేస్తోంది జీ తెలుగు. సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాము. నేనైతే సినీ ప్రేమికుల మధ్య ఉన్నాను. అక్కడ స్టేజ్ మీద ఏం జరుగుతుందో ఓ లుక్ వేసేద్దామా? చలో. ఏరు శనగ కోసం మట్టి మీద మీదే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే.
ఆహా, ఎన్ని ఎన్ని యుగాలుగా ఎదురు చూస్తున్నాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను. ఆహాహా, ఈ అవార్డు గురించే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నాకు దొరికింది ఈ అవార్డు, నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అవార్డుని ఇలా గెలుచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. అసలు జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 బాబా బాబా. ఎస్, ఈ అవార్డు నాకే ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇన్నాళ్ళకి నా ఈ తపస్సు ఫలించినందుకు ఇంకా ఆనందంగా ఉంది. నువ్వు నాకు దక్కావు, ఐ నో. హలో బ్రదర్, ఏంటి? ఓ వెల్కమ్ బ్యాక్. మొక్కం గుర్తుందా? యా, గడ్డం తీసేసా. హలో, హాయ్. నువ్వేంటి ఈ అవార్డు ఏంటి నీకు దక్కడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానా? మరి? నాకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు? 2018 లో ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చాను నేను. నువ్వు బ్లాక్ బస్టర్సా? ఏం చేసావు ఒక్కటి చెప్పు. ఒక్కటి చెప్పు. ఒకటి కాదు, 5 సినిమాలు చెప్తాను. 5 రంగస్థలం చూసావా? చూసా. రంగస్థలంలో ప్రకాష్ రాజ్ కారుని గుద్దిన లారీ డ్రైవర్ ఎవరు? ఉన్నాడు ఒకతను. నేనే. అది నువ్వా? మరి చనిపోకుండా గుద్దడం అనేది ఒక కళ, అది నేను గుద్దాను. వావ్, ఒకవేళ ప్రకాష్ రాజ్ చనిపోతే కథ మారిపోయేదిగా. సూపర్ ప్రదీప్. వెరీ ఇంపార్టెంట్ రోల్ ఐ ప్లేడ్. ఓకే. అంతేందుకు మహానటి చూసావా? చూసా. కీర్తి సురేష్ అవును. సావిత్రి గారి పాత్రలో ఆ. చెన్నై స్టూడియోకి వెళ్ళినప్పుడు గేట్ తీసి లోపలికి వెళ్ళిందా? ఓకే. ఆ గేట్ తీసింది ఎవరు? ఓ గేట్ కీపర్ నువ్వేనా? క్రూషల్ రోల్. నేను గేట్ తీయకపోతే ఆవిడ లోపలికి వెళ్ళేదా, స్టూడియోలో పని చేసేదా, మహానటి అయ్యేదా? సూపర్ అబ్బా, సూపర్. కరెక్ట్ ఇదిగో పాయింట్. గీతా గోవిందం చూసావా? చూసాను. ఆ స్పీడ్ బ్రేకర్ ఎక్కించిన బస్సు డ్రైవర్ ని నేనే. ఓర్ని, ఆ ముద్దు సీన్ మొత్తం నీ వల్లే జరిగిందన్నమాట. అంతెందుకు, నిన్న కాక మొన్న వచ్చిన అంతరిక్షం, అంతరిక్షం, యా, స్పేస్. ఆ రాకెట్ కింద నిప్పెట్టింది ఎవడు? నిప్పెట్టింది నువ్వేనా? లేకపోతే రాకెట్ పైకి వెళ్ళేదా? అంత సినిమా మనకు వచ్చేదా? బాబోయ్, ఏదేమైనప్పటికీ ఇన్ని రోజులు కనిపించలేడా ఏంటి అని అనుకున్నాను, కానీ ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నువ్వు పాట అయ్యావు కాబట్టి Yeah. ఈ జీ సినీ అవార్డ్స్ తెలుగు మాత్రం నీకు ఖచ్చితంగా రావాలి ప్రదీప్. Yes. నీకే ఆ అవార్డు, నీకే ఆ అవార్డు నీకే ప్రదీప్. నాకు తెలుసు. ఆ అవార్డు అది నీకే. Yes. Yes. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఎవడు పడితే వాడు రావడానికి, ఏది పడితే అది తీసుకోవడానికి ఇదేమన్నా కోటిలో కొనుక్కునే అవార్డు అనుకున్నావా? జీ సినీ అవార్డ్ తెలుగు సంపాదించుకోవాలి బాస్. పాయింట్ కరెక్ట్ గానే చెప్పావు. తీసుకుంటే లేడీస్ Ladies తీసుకోవాలి, నీకే అవార్డు బాగా. ఏయ్, ఆ అవార్డు మీకు జంటున్నాడు. అందుకే అమ్మాయికి ఏం తీసుకోవాలి. తీసుకుంటున్నావు? నాకు రావాలి అవార్డు. నాకు రావాలి అవార్డు. జరగవయ్యా. అలీ గారు, నాకు తెలియదు మీరు ఏం చేస్తారు. ప్రదీప్ కి మాత్రం అవార్డు ఇవ్వడానికి వీల్లేదు. మీరే చెప్పండి, ఈ అవార్డు నాకు రావాలి కదా. నేను ఇచ్చేది నేనెవడు, తీసుకునేది నువ్వెవడు? ఇవ్వాల్సింది వాళ్ళు, ప్రేక్షకులు. అంటే మరి ఇది రాలేదంటే మరి నాకేంటి సార్? మరి నీకు స్పెషల్ గా ఇస్తారు, ఒకటి ఉంది ఐటమ్. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. గెస్ట్లు కూడా అందరూ వచ్చారు కాబట్టి మనం అవార్డ్ ఫంక్షన్ స్టార్ట్ చేసేస్తాం. నువ్వు వెళ్ళేటప్పుడు కనిపించి నేను నీకు ఇచ్చేస్తాను. నాకు ఇంకా క్లారిటీ అర్థమైంది. ప్రస్తుతానికైతే Yes. మొదలెట్టేద్దాము జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018. Co-presented by Rexona, co-powered by Fog Cosmetic Partners, ITEX Dazzler Luminous Liquid Makeup, associate sponsors GRB Nei, Tenali Double Horseman Pugullu, streaming partners Z5 and social media partners Facebook. ఓకే, సాధారణంగా స్కూల్లో బాగా చదివిన వాళ్ళకి స్కూల్ టాపర్ కి మెడల్ ఇస్తారు. ఆఫీసులో బాగా పనిచేస్తే ప్రమోషన్ ఇస్తారు. అలాగే మన ఈ సినిమా రంగంలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి గౌరవంగా మనం సత్కరించుకునేదే ఈ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018. ఎస్, ఒక కళాకారుడికి తమ ప్రతిభని గుర్తించి అవార్డ్ తో సత్కరిస్తే ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో అది మాటల్లో చెప్పలేము. మరి 2018 కి గాను 24 క్రాఫ్ట్స్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి, సాంకేతిక నిపుణులకి ఈ వేదికపై ఇవాళ సగౌరవంగా సమర్పించుకుంటున్నాము. సంవత్సర ఆరంభంలోనే జీ తెలుగు సినీ అవార్డ్స్ 2018.
ఎస్, సో 24 క్రాఫ్ట్స్ పనిచేస్తేనే ఈ రోజు ఒక సినిమా మీ ముందుకు వస్తుంది. 2 hours ఎంటర్టైన్ చేయబోతుంది. ఎస్ 85 సంవత్సరాలు, ఒకటి కాదు రెండు కాదు, 85 years నిత్య యవ్వనంతో కొన్ని కోట్ల మందికి వినోదాన్ని అందిస్తూ కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధిని కల్పిస్తూ భక్త ప్రహ్లాదతో మొదలై నేటి బాహుబలి వరకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మన తెలుగు సినీ వినీలాకాశంలో తెలుగోడి ఖ్యాతిని ఎగరేసినటువంటి సత్తా మన తెలుగు సినీ పరిశ్రమకి మాత్రమే ఉంది. మరి అందుకే చాలా సగౌరవంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటాం ఇవాళ జీ తెలుగు సినీ అవార్డ్స్ 2018. అందరికంటే ముందుగా అవార్డుల పంట పండించడానికి తారలు దిగి వచ్చిన వేళ అతిరథ మహారథుల మధ్య జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 అంటూ అత్యంత వైభవంగా ఘనంగా ముస్తాబై మీ ముందుకు వచ్చేస్తోంది జీ తెలుగు. 2018 was my best year for music. కంటిన్యూస్గా 100 స్క్వాట్స్ చేశాక ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి. ఎన్ని కలగలిపితే ఒక ఎన్టీఆర్. ఏదో మామాలుడు పంచుకున్నట్టు ఉంది. చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, నీ పెన్నుకు వెన్ను వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. You guys have been so amazing. Thank you to the audience. This one is honestly for you. బిగ్ సెల్యూట్ టు ఆల్ ద తెలుగు ప్రేక్షకులందరికీ. ఇది తెలుగు సినిమా స్టామినా. జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018. Co-presented by Rexona, co-powered by Fog, cosmetic partners ITEX Dazzler Luminous Liquid Makeup Stick, associate sponsors GRB Neyi, Tenali Double Horsemen, Pugullu. స్ట్రీమింగ్ పార్ట్నర్ Z5, సోషల్ మీడియా పార్ట్నర్ ఫేస్బుక్. ఓకే, సో జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఈ అవార్డ్ ని అందజేయవలసిందిగా లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ బాలయ్య బాబు గారు. తన చిన్న చిన్న మాటలతో కళ్ళతో అభినయం పలికిస్తూ చిన్న వయసులోనే మహానటిగా తనని పేరు నిలబెట్టుకొని తాతకు తగ్గ మనవరాలుగా ఒక అద్భుతమైన అవార్డు ని తీసుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుంది బేబీ సాయి తేజస్వి. సో చైల్డ్ ఆర్టిస్ట్, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డ్ కి గాను లెట్ మీ వెల్కమ్ సాయి తేజస్వి. సో ఇప్పుడు మన చిన్నారి సావిత్రి గారు ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుకున్నాము. నాన్న, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది, ఎలా అనిపిస్తుంది? అది కూడా తాతయ్య గారు చూస్తున్నప్పుడు. ఈ రోజు మా తాతయ్యతో అవార్డు తీసుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జీ సినీ అవార్డ్స్ కి చాలా థ్యాంక్స్. ఏది ఇంకో సినిమా నుంచి ఒక డైలాగ్, ఒక్క డైలాగ్ చెప్పవా ప్లీజ్? మా మనవరాలు సావిత్రి అండి డాన్స్ అద్భుతంగా చేస్తుంది. అప్పుడేమో అంటావుగా, నాకేం లేదు. నీకేం లేదా? ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇలాంటి అవార్డ్స్ నువ్వు మరిన్ని గెలుచుకోవాలి అండ్ దత్తు తాతయ్య గారి సమక్షంలో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ టు సాయి సావిత్రి ఆర్ సాయి తేజస్వి. మహానటి చిన్నప్పటి పాత్ర పోషించావు. Yes. నువ్వు కూడా మంచి మహానటి అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడే ఉండు, నెక్స్ట్ ఒక స్పెషల్ అవార్డు ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. సో జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 లో నెక్స్ట్ అవార్డు గురించి మాట్లాడుకోవాలంటే ఒక చెట్టు నిలబడాలంటే వేళ్ళు బలంగా ఉండాలి అండ్ అలాగే ఒక సినిమా కూడా నిలబడాలంటే సహాయ కళాకారులు కూడా అంతే బలంగా ఉండాలి. సో ఇప్పుడు మన జీ సినీ అవార్డ్స్ 2018 లో నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్.
జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 కో ప్రెజెంటింగ్ బై రెక్సోనా, కో పవర్డ్ బై ఫాగ్, కాస్మెటిక్ పార్ట్నర్ ఐటెక్స్ డాజ్లర్. బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్ nominees are ప్రకాష్ రాజ్ ఫర్ హలో గురు ప్రేమ కోసమే, ఆది పినిశెట్టి ఫర్ రంగస్థలం, నరేష్ ఫర్ సమ్మోహనం, సుబ్బరాజు ఫర్ గీత గోవిందం, విజయ్ దేవరకొండ ఫర్ మహానటి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫర్ మహానటి. ఇంతకీ ఈ పాప తాత ఎవరో తెలుసా మీకు? యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనవరాలు. ఆయన తాత అంటే ఒక రకంగా ఫీల్ అవుతున్నాడు. అన్నయ్య అనాలా? ఓకే ఓకే. ఓకే. ఏంటి కొడతా? బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. Wow, the movie మహానటి. సభా సరస్వతికి నమస్కారం. నటుల్లో అంత మహానుభావుడు ప్రపంచంలో లేని ఎన్టీఆర్ అనే మాటను మనం ఇప్పటి వరకు పులకించిపోయేంత వరకు మీ అందరికీ చెప్పవలసింది ముఖ్యంగా ఏంటంటే, పెద్ద ఆయన ఇంట్లో నిమ్మకూరులో గొడ్ల చావిట్లో పుట్టాను నేను. ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది నాకు తెలిసి. సో 42 సంవత్సరాల సినిమా జీవితంలో అనేక రకాలైనటువంటి అవార్డులు తీసుకున్నాను. ఎన్ని తీసుకున్నా ఇవాళ ఒక మనవరాలు ఒక తాత ఒకే స్టేజ్ మీద ఇద్దరు ఉత్తమ అవార్డు తీసుకోవటం అనేది నిజంగానే నాకన్నా తను ఎంత ఆనందపడుతున్నాడో, నాకు అసలు తన మాటల్లో ఎంత ఆనందపడుతున్నాడో. కొడుకు కూతురా అని తను చాలా ఎక్సైట్ అయిపోతున్నాడు. అది చాలు నాకు. గాయత్రియా తనే అంటున్నాడు, గాయత్రి కూతురు అంటే నా కూతురని. మీరందరూ అడగవలసిన క్వశ్చన్ బాలా నన్ను అడిగారు, ప్రసాద్ ఇప్పుడు మనవరాలు తీసుకుంటుంటే నువ్వు తీసుకుంటే నీకు ఎలా ఉంది ఫీలింగ్ అని. నీకు కూడా ఉంటుందిలే కొంతకాలంలో, అతి త్వరలో ఉందిలే నీకు ఆనందాలని నేను చెప్పాను. సో ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి మనిషి జీవితంలో ఒక అవార్డు తీసుకోవటం అని అంటే ఒక పరీక్ష పాస్ అవటం లాంటిది. దాని మార్కులే ఈ అవార్డ్స్. ఇవాళ జీవారు నా జీవితంలో మరిచిపోలేనటువంటి పులకించిపోయే ఆనందాన్ని నాకు కలగజేశారు. దానికి ముఖ్యంగా దీనికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎలా చూస్తుంది చూడండి, ఎలా చూస్తున్నాం. సినిమాలో కూడా మా అమ్మాయి చాలా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తుంది. నాకేం రాదండి. అసలు వీటన్నిటికీ కారణమైనటువంటి ఆ నిర్మాత, ఆ దర్శకుడు స్వప్న, మా అశ్వినిదత్ అనే కూతురు స్వప్న, అట్లాగే నాగశ్విన్ ద డైరెక్టర్, వాళ్ళిద్దరూ కూడా దీనికి అర్హులు. సావిత్రి గారి తండ్రిగా, కేవి చౌదరిగా నేను ఎన్టీఆర్ బయోపిక్లో వేషం మిస్ అవ్వడానికి కారణమైనటువంటి ఆ పాత్ర. ఎందుకనంటే ఆలోచిస్తున్నారు, కృష్ణ గారు ఆలోచిస్తున్నారు, బాలకృష్ణ గారు ఆలోచిస్తున్నారు, అందరూ ఆలోచిస్తున్నారండి. మా ప్రసాద్ లేకుండా ఎలాగండి? ప్రసాద్ ఆల్రెడీ కేవి చౌదరి అయిపోయాడు, మనకు వద్దన్నారండి. గుడ్. ఆ క్యారెక్టర్కి అంత ఎఫెక్ట్ వచ్చినందుకు, ఆ క్యారెక్టర్లో అంత చక్కటి అవకాశం నాకు కలిగించినందుకు మరొకసారి వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, నందమూరి తారక రామారావు గారిని మించిన నటుల్లో ఉన్నటువంటి మహానుభావుడు కానీ, అదే నందమూరి తారక రామారావు గారి పాత్ర నటించటానికి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఒక్క బాలకృష్ణ గారు మాత్రమే ఉన్నారు, ఇంకొకరు లేరు, ఉండడానికి అవకాశం లేదని నేను మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, అలాగే ఈవేళ మహానటి అనే ఒక సినిమా వల్ల ఒక తెలుగు నటులకు ఒక గౌరవం వచ్చింది, ఒక బయోపిక్ ఒక మర్యాద వచ్చింది, ఒక అద్భుతంగా ఇంత గొప్పగా ఆడిన సినిమా మనం చాలా అరుదుగా చూస్తాం. అలాంటి సినిమాలో అవకాశం రావడం, అది అవార్డ్స్ రేంజ్ వరకు కూడా. మరి ముఖ్యంగా ఆ సినిమాలో మహానటి సావిత్రితో కీర్తి సురేష్ అనే ఒక పిల్లకి ఒక లైఫ్ టైం వచ్చింది. ఒక సినిమాతో
సావిత్రి గారు 50 సంవత్సరాలు ఒక్కసారి ఒక సినిమాతో ఇచ్చేశారు. సో ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇవాళ జీవర్ నాకు కలిగించినందుకు మరొకసారి మా మహానటి యూనిట్కి కంగ్రాచులేషన్స్ పరిపూర్తిగా చెప్తూ థ్యాంక్స్ జీ సినిమా, థ్యాంక్స్ బాలా, థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్. అవార్డ్స్ అన్ని బాగానే జరుగుతున్నాయి, మీ ఇద్దరి మధ్యలోనే నేను ఫన్ కి ఫ్రస్ట్రేషన్ మధ్యలో నలిగిపోతున్నాను. హలో, ఇక్కడ ఫన్ ఎవరు, ఫ్రస్ట్రేషన్ ఎవరు? ఫ్రస్ట్రేషన్ మీరిద్దరు, ఫన్ వెనకాల వెయిట్ చేస్తుంది అమ్మాయి. నీ ఫ్రస్ట్రేషన్ తగ్గించడానికి నిజంగానే ఇప్పుడు నీకు ఫన్ అవసరం. సో F2 గా రీసెంట్ గా సెన్సేషన్ హిట్ కొట్టేసిన మన పాప వచ్చేస్తుంది. సో లెట్ మీ వెల్కమ్ మెరిన్ ఫిర్జాదా.
రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట బిందె పెదవేమో పూత రేకుల తట్ట పట్టాన్ని చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట ఎట్టుకొచ్చానే కిరణాళ్ళ కలజోడు కలరు ఫుల్లుందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పులు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట బిందె పెదవేమో పూత రేకుల తట్ట పట్టాన్ని చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిడ పట్ట నువ్వే చూసి చాక్లెట్ నేనే స్పైసీ ఆమ్లెట్ మన జోడి ముప్పాట ఎస్కో కిక్కాజ్ ఫుల్ మాస్ మాన్స్టర్ బీట్ కిక్కాజ్ ఫుల్ మాస్ మాన్స్టర్ బీట్ మాన్స్టర్ బీట్ మాన్స్టర్ బీట్ పిల్లగా నువ్వు ఎర్రగిర్రగా జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018. Co-presented by Rexona, co-powered by Fog, cosmetic partners, iTix, Dazzler Luminous Liquid Makeup Stick, associate sponsors GRB Nayi, Tenali Double Horse Mint Pugullu. Streaming partner Z5, social media partner Facebook. ఓకే జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 లో నెక్స్ట్ కేటగిరీ గురించి మాట్లాడుకోవాలంటే బెస్ట్ డెబ్యూస్ గురించి మాట్లాడుకోవాలి. మన తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కొత్త టాలెంట్ ని తప్పకుండా ఆదరిస్తారు. Yeah. అండ్ ప్రేక్షకులు ఫస్ట్లీ వీళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళ అని కాదు, ఒక సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు ఆ యాక్టర్ ఏ పాత్రలో అయినా సరే వాళ్ళని మెప్పించారనుకోండి గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు వాళ్ళు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఆ యాక్సెప్టెన్స్ కూడా ఆడియన్స్ నుంచి బాగా ఎక్కువైంది. కథ బాగుంటే ఎలాంటి సినిమా అయినా స్టారా కొత్త వాళ్ళని చూడట్లేదు, దే ఆర్ మేకింగ్ ఇట్ బ్లాక్ బస్టర్. ఎస్ మరి మన నెక్స్ట్ కేటగిరీ ఇస్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. మరి అవార్డు ఇవ్వవలసిందిగా లెట్ మీ ప్రౌడ్లీ కాల్ స్టేజ్ మీదకి క్రిష్ గారిని. డెబ్యూ డైరెక్టర్ మేల్
ఫర్ చెలో మూవీ వెంకీ కుడుమల. వెంకీ గారు వాళ్ళ తల్లిదండ్రులు అవార్డు ఇవ్వాలన్నారు. డెఫినెట్లీ ప్లీజ్ వాళ్ళ తల్లిదండ్రుల్ని పెద్ద కరతాళ ధ్వనుల మధ్య పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెంకీ గారు కంగ్రాచులేషన్స్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. నాకు ఒక చిన్న మూమెంట్ గుర్తొచ్చింది. నేను మొట్టమొదటిసారి నా బెస్ట్ డెబ్యూ అవార్డు అందుకుంటున్నప్పుడు అది అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా జరిగింది. అల్లు అరవింద్ గారు మా నాన్నగారిని పిలిచి మా ఇద్దరు కలిపి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు అక్కడ ఉన్నారు. వెంకీ, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్. తల్లిదండ్రులకి మించిన దైవాలు లేరు అండ్ వాళ్ళ చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్నాం అన్నమాట. కంగ్రాచులేషన్. బెస్ట్ డెబ్యూ అవార్డ్ కూడా అందుకున్నారు. హౌ యూ ఫీలింగ్? ఫస్ట్గా జీ తెలుగుకి చాలా థ్యాంక్స్ అండి. ఇది నా ఫస్ట్ అవార్డ్, నా లైఫ్లో డెఫినెట్గా గుర్తుండిపోయే అవార్డ్. అండ్ ఇది మా పేరెంట్స్కి ఎందుకు ఇచ్చానంటే, చాలామంది అంటే ఒక మారుమూల ఊరు నుంచి వచ్చినప్పుడు చాలామంది ఆయన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సినిమాలంటే ఎందుకు, సినిమాలు అవసరం అంటే లేదు, వాడికి నచ్చింది చేస్తాడు, నాకు వాడి మీద నమ్మకం ఉందని చెప్పి నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు. ఇలా మా పేరెంట్స్కి అవార్డు ఇవ్వడం వల్ల చాలామంది పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ అవార్డు నాకు క్రిష్ గారి చేతుల మీద రావడం చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆయన మూవీస్ నేను థియేటర్కి వెళ్ళి చూసేవాడిని, చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. ఇప్పుడు ఆయన చేతుల్లో నేను ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రొడక్షన్కి, మా హీరోకి, మా టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకీ గారు, మీ లైఫ్లో చూసి చూడంగానే ఉందా లేదా? చాలా టఫ్ ప్లేస్లో అడుగుతున్నారు ఇలాంటి. మీరు అది కూడా parents ని పక్కనే అమ్మ నాన్న ఉన్నారు అంటే సార్. మీకు తెలియకుండా ఏమన్నా అయ్యో అలాంటి చెప్పేస్తే పని అయిపోద్ది కదా అని. బట్ అలీ గారు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి. అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్ లో ఉంటేనే అంత అద్భుతమైన పాట వచ్చి ఉంటుంది. అలాంటి లేవు కాబట్టి అలా ఉంటే బాగుండని ఊహించి చేసిందండి. చిన్న గాడి నుంచి నిన్నే చూస్తున్నాడు ఆయన. అమ్మో, కంగ్రాచులేషన్స్. ఈ అవార్డ్ ని ఇవ్వడానికి వచ్చిన రంగారావు గారికి అండ్ పార్వతి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఓకే, జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 లో మన నెక్స్ట్ కేటగిరీ GRP నెయ్యి బెస్ట్ ఫైండ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 కో ప్రెజెంటింగ్ బై రెక్సోనా, కో పవర్డ్ బై ఫాగ్ కాస్మెటిక్ పార్ట్నర్ ఐటెక్స్ డాజ్లర్. GRB నెయ్యి presents బెస్ట్ ఫైండ్ ఆఫ్ ద ఇయర్ ఫీమేల్. ఖైరా అద్వానీ for భరత్ అనే నేను, ఆదితిరావు హైదరి for సమ్మోహనం, పాయల్ రాజ్పత్ for RX100, నభా నటేష్ for నన్ను దోచుకుందువటే, సిమ్రన్ చౌదరి for ఈ నగరానికి ఏమైంది, శోభిత ధూళిపాడ for గూఢచారి. ఈ అవార్డ్ ని ప్రెజెంట్ చేయడానికి కాల్ అపాన్ స్టేజ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు అలాంగ్ విత్ రంగమ్మత్త. एक बार डब्बे सिस्टम कुमार, एक बार तंजीरो डांस फ्लोर, एक बार डब्बे सिस्टम कुमार. Hi Hyderabad, how are you? Okay, best find of the year. భారత్ అనే నేను, అందులో యాక్ట్ చేసిన కియారా అద్వానీ.
you so much. Thank you, DSP sir, for giving this to me. Thank you, Z Awards, for this honor. Thank you to the audience. This one is honestly for you. This is extremely, extremely special for me. It's my first award and the first award for the year. And the find of the year, I think I have to thank Mahesh sir, Namrata ma'am, Shiva Garu sir for trusting and believing in me to play Vasumati, Danaya Garu, DSP for giving me the amazing music of Vasumati, but most importantly to the audience who have welcomed me and accepted me and given me so much love. So thank you. This one is for you. Thank you. వండర్ఫుల్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు అన్నట్టు ఇప్పుడు డిఎస్పీ గారు ఇక్కడే ఉన్నారు. ఒక వసుమతి అనే ట్రాక్ ని అద్భుతంగా ఆయన క్రియేట్ చేసి మీకు ఇచ్చారు. గిఫ్ట్ లాగా ఇచ్చారు అనుకుంటా. సో క్రియేట్ చేసిన ఆయన ఇక్కడే ఉన్నారు, ఆ పాటలు యాక్ట్ చేసిన ఆవిడ ఇక్కడే ఉన్నారు. పాట వేసేస్తే అయిపోతుంది కదా. Thank you so much. Thank you. ఎస్ జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 లో ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీ ఇస్ ఫేవరెట్ డెబ్యూ డైరెక్టర్. ఈ అవార్డ్ ని ఇవ్వవలసిందిగా లెట్ మీ ప్రౌడ్లీ కాల్ స్టేజ్ మీదకి క్రిష్ గారిని. డెబ్యూ డైరెక్టర్ మేల్. వెంకీ అట్లూరి ఫర్ తొలి ప్రేమ. ఆడియన్స్ పోలింగ్ ద్వారా సోషల్ మీడియాలో ఫేవరెట్ గా సెలెక్ట్ అయిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో కంగ్రాచులేషన్స్ సార్. సో తొలి ప్రేమతో అందరికి తొలిసారిగా మీరు పరిచయం అయినప్పటికీ ఎంతో ఫేవరెట్ గా నిలిచిపోయారు. సో హౌ డిడ్ యూ లైక్ ఇట్? యాక్చువల్గా లైఫ్లోనే ఇది ఫస్ట్ అవార్డ్. స్కూల్లో కాలేజ్లో ఎప్పుడు బే. సో థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ టు ది జ్యూరీ. అండ్ ఇక్కడ వరకు రావడానికి నిజంగా నాకు చాలామంది హెల్ప్ చేశారు. ఇండస్ట్రీలో నేను ఫస్ట్ ఏంటి తొలినాళ్ళలో నాకు బాగా హెల్ప్ చేసింది గుండం గంగరాజ్ గారు, దిల్ రాజు గారు. అండ్ దాని తర్వాత నాకు అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారు, భోగవల్ ప్రసాద్ గారు, అంకుల్ థ్యాంక్ యూ. అండ్ సేమ్ వే నా క్రూ జార్జ్, తమన్, డార్లింగ్. నిన్నెలా సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి నేను ఎప్పుడు వెనక చూసుకోలేదు. ఈ రోజు ఆ సాంగ్ వచ్చేసి నిలిచిపోయిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అలాట్. అండ్ మై డైరెక్షన్ టీమ్ సతీష్ అండ్ ఎవ్రీ వన్ పేరున ఎవరన్నా పేరు మర్చిపోతే సారీ. మైక్ ఆల్రెడీ షివర్ అవుతుంది, ఐ మీన్ చేయి షివర్ అవుతుంది. థ్యాంక్స్ అలాట్. డైరెక్టర్ గారు మీరు ఎక్కడ? నేను ఇక్కడ అండి హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. కానీ అద్భుతమైన డైరెక్టర్ పెట్టుకున్నారు, ఎందుకంటే తల ఎత్తుకునేలాగా చేశాడు ఆ హీరో. ఎందుకంటే హైట్ లో ఉంటారు కదా, యాక్షన్ అని ఉంటారు. సో మరొకసారి కంగ్రాచులేషన్స్ టు యూ సార్. Thank you so much. Thank you. జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 Co-presented by Rexona, co-powered by Fog, cosmetic partners iTix Dazzler Luminous Liquid Makeup Stick, associate sponsors GRB Nayi, Tenali Double Horseman Pugullo, streaming partner Z5, social media partner Facebook. జ్యూరీ అవార్డ్స్ అనే బెస్ట్ డైరెక్టర్స్, ఆ బెస్ట్ డెబ్యూస్ అయితే ఇప్పుడు మా సోషల్ మీడియాలో ఫేవరెట్ ఆడియన్స్ పోల్ ద్వారా ఫేవరెట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది. సో స్టేజ్ మీద ఈ అవార్డు ఇవ్వవలసిందిగా సో లెట్ మీ ప్రౌడ్లీ వెల్కమ్ స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్. సో జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 లో మన నెక్స్ట్ కేటగిరీ ఇస్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్.
జీ సినీ అవార్డ్స్ తెలుగు 2018 కో ప్రెజెంటింగ్ బై రెక్సోనా, కో పవర్డ్ బై ఫాగ్ కాస్మెటిక్ పార్ట్నర్ ఐటెక్స్ డాజ్లర్. Favorite music director nominees are